ఫ్రెండ్స్ 3 ఎకరాల చిన్న వెంచర్ ఇది. పేరుకి చిన్న వెంచరే కానీ మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇది చదరపు గజం 3000 రూపాయలకి ఇక్కడ అందుబాటులోకి వస్తుంది. మనం మిగతా వాళ్ళలాగా అంటే సిఆర్డీఏ లేఅవుట్లు అటువంటి మనం చూసినా కూడా 30 అడుగుల రోడ్లు ఉంటాయి. దీంట్లో మనం 33 అడుగుల రోడ్డు ఇచ్చాము. 33 అడుగుల రోడ్లు ఇచ్చాము. అప్రోచ్ రోడ్ వచ్చేసరికి 60 అడుగుల రోడ్డు ఉంది. దానికి అప్రోచ్ వచ్చి మనకి బస్ రూటు చంద్రపాడు వెళ్ళేటువంటి బస్ రూట్ ఉంది. నందిగామ నుంచి కేవలం 6.5 కిలోమీటర్స్లో మనకి ఇది ఉంటుంది బస్ రూటు. డైరెక్ట్గా విజయవాడ నుంచి కూడా బస్ రూట్ ఉంది. తర్వాత దీనికి ఆనుకుని అడ్జసెంట్ విలేజ్ పెద్దవరం, పేరు పెద్దవరం. అదేవిధంగా అతిపెద్ద పారిశ్రామిక వాడ ఒకటి అక్కడ తయారవుతుంది. 590 ఎకరాలు. క్రక్స్ అనేటువంటి కంపెనీ అతిపెద్ద కంపెనీ. దాంట్లో 350 నుంచి 400 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. జనరల్గా ఏంటంటే ఎక్కడైనా పొల్యూషన్కి దగ్గరగా ఉండకుండా దూరంగా ఉండాలని అనుకునేటువంటి వాళ్ళకి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అవకాశం అవుతుంది. ఫ్యూచర్లో అతిపెద్ద పారిశ్రామిక వాడ కింద తయారయ్యేటువంటి పరిస్థితి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి తెలంగాణ నుంచి అమరావతికి కనెక్టివిటీ చంద్రపాడు మండలం మీదుగానే మనకి రైల్వే ట్రాక్స్ కానీ బుల్లెట్ ట్రైన్స్ కానీ ఇటువంటి కనెక్టివిటీస్ అన్నీ కూడా వస్తున్నాయి. అతి తక్కువ దూరం 201 కిలోమీటర్ తోటి ఒక ఎక్స్ప్రెస్ వేని ముచ్చర్ల నుంచి మనకి అమరావతికి కనెక్టివిటీకి ప్లానింగ్లో ఉన్నారు. క్యాబినెట్లో కూడా 10,000 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ ఉంది బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్కి. నందిగామ మనకి ఇటువైపున అటు తెలంగాణ బార్డర్ ఉంది కాబట్టి ఈ నది వైపుకే కృష్ణానది వైపుకే ఎక్కువ డెవలప్మెంట్స్ రావడానికి ఎన్టీఆర్ జిల్లాలో తక్కువ రేట్లో ఎక్కువ అప్రిషియేషన్ వచ్చేటువంటి సైటు దీన్ని మించింది ఇంకోటి ఉండదు. 100% ఇన్వెస్ట్మెంట్కి ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మినిమం 110 గజాల నుంచి మన దగ్గర సైటు ఉంది. 110 గజాలు 180 కూడా కావాలంటే మనం కట్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది. 200 గజాలు రేపొద్దున కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా అనువుగా ఉండే విధంగా 30-60 కొలత ఇచ్చాం 200 గజాలకి. దాంట్లో ఏదైనా గ్రూప్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నా కూడా G+3 పర్మిషన్ వస్తే 6 2 BHKలు రావడానికి మంచి అవకాశం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్.